దేశంలోనే సమర్థవంతమైన పోలీస్ వ్యవస్థగా తెలంగాణ పోలీస్ విభాగం నిలిచింది. అదే సమయంలో సమర్థవంతమైన న్యాయ వ్యవస్థలకు సంబంధించి దేశంలోనే రెండో స్థానం సాధించింది. ఈ రెండింటితో పాటు న్యాయ సహాయం, జైలు నిర్వహణ కూడా కలిపి చూస్తే జాతీయ స్థాయిలో తెలంగాణ మూడో స్థానంలో నిలవడం గమనార్హం. పోలీస్ వ్యవస్థ సామర్థ్యం అంశంలో ఏపీ, కర్ణాటక రెండో, మూడో స్థానాల్లో నిలిచాయి. మొత్తంగా పోలీసు, న్యాయ వ్యవస్థలు దక్షిణాది రాష్ట్రాల్లోనే మెరుగ్గా ఉన్నాయని వెల్లడైంది. కర్ణాటక అగ్రస్థానంలో నిలవగా తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు ఉన్నాయి. ఇండియా జస్టిస్ రిపోర్టు 2025 నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. పోలీసు, న్యాయ వ్యవస్థ, న్యాయ సహాయం, జైలు నిర్వహణ అనే 4 అంశాల పరంగా దేశంలోని 18 పెద్ద మధ్యస్థాయి రాష్ట్రాల పరిస్థితిని అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు. మొత్తం 10 పాయింట్లకు గాను 6.78 స్కోరుతో కర్ణాటక టాప్లో నిలవగా 3.63 స్కోరుతో పశ్చిమ బెంగాల్ అట్టడుగున నిలిచింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాలు బెంగాల్ కంటే కాస్త ముందు నిలిచాయి. గతేడాది 11వ స్థానంలో నిలిచిన తెలంగాణ ఈసారి 3వ స్థానానికి, 5వ స్థానంలో ఉన్న ఏపీ 2వ స్థానానికి చేరుకోవడం విశేషం. దేశవ్యాప్తంగా ప్రతి లక్ష జనాభాకు సగటు 197.5 మంది పోలీసులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 155 మంది మాత్రమే ఉన్నారు. లక్ష జనాభాకు కేవలం 81 మంది పోలీసులతో బీహార్ ఆఖరి స్థానంలో ఉంది. అయితే గతంతో పోలిస్తే 2022-25 మధ్యకాలంలో ఆ రాష్ట్ర పరిస్థితి మెరుగుపడడం కొసమెరుపు. అదే 3 ఏళ్ల కాల వ్యవధిలో న్యాయ వ్యవస్థ పరంగా రాజస్థాన్, కేరళ, మధ్యప్రదేశ్ అత్యంత మెరుగైన ఫలితాలు సాధించాయి. జైలు నిర్వహణలో ఒడిశా, జార్ఖండ్ ఇతర రాష్ట్రాల కన్నా ముందున్నాయి. గత 10 ఏళ్లలో జైళ్లలో ఖైదీల సంఖ్య దాదాపు 50% పెరిగింది. వీరిలో అత్యధికులు అండర్ టైల్స్ అంటే దర్యాప్తు లేదా విచారణ పూర్తి కాని కేసులకు సంబంధించిన నిందితులు. 10 ఏళ్లలో జైళ్లలో వీరి వాటా 66 నుంచి 78% పెరిగింది. ప్రజలకు న్యాయ సహాయ పరంగా హర్యానా అన్ని రాష్ట్రాలకి మెరుగైన పనితీరు చూపింది. పోలీస్ న్యాయ వ్యవస్థకు బడ్జెట్లో కేటాయిస్తున్న నిధుల్లో అత్యధిక భాగం సిబ్బంది జీతభత్యాలకే వెళ్తుంది. మౌలిక సదుపాయాల కల్పన, సిబ్బందికి శిక్షణ వంటి కార్యకలాపాలకు అరకొర నిధులు మాత్రమే మిగులుతున్నాయి. దీనివల్ల పోలీస్ న్యాయ సేవలపై ప్రతికూల ప్రభావం పడుతుందని నివేదిక పేర్కొంది. ప్రజలకు న్యాయ సహాయ పరంగా హర్యానా అన్ని రాష్ట్రాలకి మెరుగైన పనితీరు చూపింది. పోలీస్ న్యాయ వ్యవస్థకు బడ్జెట్లో కేటాయిస్తున్న నిధుల్లో అత్యధిక భాగం సిబ్బంది జీతభత్యాలకే వెళ్తుంది. మౌలిక సదుపాయాల కల్పన, సిబ్బందికి శిక్షణ వంటి కార్యకలాపాలకు అరకొర నిధులు మాత్రమే మిగులుతున్నాయి. దీనివల్ల పోలీస్ న్యాయ సేవలపై ప్రతికూల ప్రభావం పడుతుందని నివేదిక పేర్కొంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.